Hola! Your dream vacation to Thailand starts from 19,999 only with GT Holidays, South India's #1 travel brand. హలో అండ్ వెల్కమ్ టు గలాటా తెలుగు. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే కల్కి 2898 AD చూసొచ్చా ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్లో 5:30 AM షో. లెట్స్ గో. చాలా థాట్స్ ఉన్నాయి. జస్ట్ ఒక్క వర్డ్లో నచ్చిందా లేదా అని అడిగితే చెప్పడం చాలా కష్టం. ఐ థింక్ ఇట్స్ క్వైట్ రిడక్టివ్. బట్ ఒక్క విషయం అయితే చెప్పగలుగుతా. లాస్ట్ ఇయర్ జూన్లో ప్రభాస్ రామాయణం లైవ్ అడాప్టేషన్లో ఒక లెజెండరీ మైథలాజికల్ క్యారెక్టర్ ప్లే చేశారు. అన్ఫార్చునేట్లీ ఆ రిజల్ట్ మనందరికీ తెలుసు, అదొక చేదు జ్ఞాపకం. కానీ ఎగ్జాక్ట్గా ఒక్క సంవత్సరం తర్వాత ఇంకొక మైథలాజీ ఇన్స్పైర్డ్ సైఫై ఫ్యాంటసీ అడ్వెంచర్తో వచ్చారు. ఈసారి మహాభారతం. అండ్ ప్రభాస్కి ఇది ఒక ఫుల్ సర్కిల్ ప్రాపర్ రిడమ్షన్ ఆర్క్. ఎందుకు అనేది మీకు మూవీ చూశాక తెలుస్తుంది. అండ్ ఎండింగ్లో మీరు ఒక హైతో బయటికి వస్తారు. అది నేను చెప్పగలుగుతా. ఈ వీడియోలో నేను చెప్పబోయేవన్నీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి నా ఒపీనియన్స్ మాత్రమే. అండ్ వాటితో మీకు విభేదాలు ఉండొచ్చు, కానీ ఎండింగ్ గురించి మాత్రం ఐ కెన్ అష్యూర్ యూ దాట్ అది ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ వస్తాయి అవి చూస్తున్నప్పుడు. ఇది మైథలాజీ అండ్ డిస్టోపియన్ సైఫై అమాల్గమేషన్ ఈ స్టోరీ. అండ్ ఇందులోని బెస్ట్ పార్ట్ ఆ మహాభారతం గ్లిమ్సెస్. ఈ సీక్వెన్సెస్ రన్ టైం ఎంత తక్కువ ఉన్నా కూడా, లిమిటెడ్గా ఉన్నా కూడా ఇంపాక్ట్ వైజ్ డామినేట్ చేసేవి అవే. నాకైతే టేక్అవే అవే ఈ మూవీ నుండి. అండ్ ఐ జస్ట్ కెనాట్ గో అహెడ్ వితౌట్ మెన్షనింగ్ హౌ స్పెక్టాక్యులర్ ద ఫిల్మ్ లుక్స్. అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఆ డిస్టోపియన్ వరల్డ్ బిల్డింగ్, ఒక్క నీటి చుక్క కూడా లేని గంగా నది, డిలాపిడేటెడ్ బిల్డింగ్స్, ఆ డస్ట్ బౌల్, ఆ వెహికల్స్, ఆ వెపన్స్లో నుంచి వచ్చే బుల్లెట్స్, ఆ గ్యాడ్జెట్స్, వెరీ కూల్. అండ్ ఇలాంటి ఎలిమెంట్స్ మనం ఇండియన్ స్క్రీన్ మీద చూడడం ఇదే మొదటిసారి. అలాంటి ఎలిమెంట్స్ బోలెడ్ ఉన్నాయి మూవీలో. అండ్ ఇది ఒక ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఆ స్కేల్కి ఎంత పెద్ద స్క్రీన్ మీద మనం చూస్తే దాన్ని అకంప్లిష్ చేయడానికి ఈ టీం పడ్డ శ్రమకి అంత మర్యాద. సినిమాటోగ్రఫర్ జార్జ్ జే, ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి, కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు, గ్రేట్ జాబ్. ఇప్పుడు నాకు సినిమాలో నచ్చిన ఎలిమెంట్స్ అండ్ నచ్చని ఎలిమెంట్స్ ఏంటో చెప్తావు వన్ బై వన్. ఐ విల్ బీ హానెస్ట్ అండి, నాకు సినిమా ఫస్ట్ హాఫ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఈ స్క్రీన్ ప్లే పేస్తో. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మూవీ ప్రమోషన్స్ భాగంగా రిలీజ్ చేసిన అశ్వత్థామ ప్రమోలో క్లియర్గా స్పెల్అవుట్ చేస్తుంటారు దట్ కురుక్షేత్రం అయ్యాక ఆయన ఎగ్జైల్లో తన పర్పస్ ఏంటి అని తను తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తుంటాడు. అండ్ ఆ ప్రమో ఎండింగ్లో దశావతారం కోసం నేను ద్వాపర యుగం నుండి వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు నా అంతిమ యుద్ధానికి సమయం అయ్యింది అని బయలుదేరుతారు. సో మనకి ముందు నుండే ఈ ప్లాట్ పాయింట్ తెలియడం వల్ల ఇక్కడే యాక్చువల్ స్టోరీ అనేది, ఇక్కడే యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది అనే అవేర్నెస్ ఉండడం వల్ల నేను ఈ ప్లాట్ పాయింట్, ఈ మెయిన్ స్టోరీ కిక్ ఆఫ్ అవ్వడం కోసమే వెయిట్ చేస్తూ ఉన్నా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు. అండ్ ఒక పాయింట్లో ఎస్పెషలీ దిశా పటాని సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి, అప్పుడు ఇంపేషెంట్ అయ్యాను. ఎందుకు ఈ స్క్రీన్ ప్లే మెయిన్ కాన్ఫ్లిక్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంత టైం తీసుకుంటుంది. అండ్ ఇదే టైంలో ఒక హాఫ్ డజన్ కేమియోస్ కూడా ఉంటాయి మూవీలో. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ర్యాండమ్గానే ఉంటాయి. ఎస్, మనకి తెలిసిన, మనకి నచ్చిన ఒక ఫేస్ మనకి కనిపించినప్పుడు మనం ఎగ్జైట్ అవుతాం. అది ఒక మొమెంటరీ ప్లెజర్ మాత్రమే, కానీ ఓవరాల్ కాంటెక్స్ట్లో అదొక గిమ్మిక్ అని నేను భావిస్తా. అది కల్కిలో కూడా గిమ్మిక్ లాగానే నాకు అనిపించింది, ఆర్గానిక్గా అనిపించలేదు. బట్ ఫస్ట్ హాఫ్లో నా సుప్రీం యాస్కిన్ సీక్వెన్సెస్ అవి బాగున్నాయి, చాలా క్రీపీగా ఉన్నాయి. ఇంట్రొడక్షన్ అనేది అవి ఆ థ్రెట్ని, మూవీలో ఉన్న థ్రెట్ని, ఆ స్టేక్స్ని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఈ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్కి ఒక సెటప్లా ఫంక్షన్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం సినిమా సెకండ్ పార్ట్కి ఒక సెటప్లా ఫంక్షన్ అవుతుంది. దిస్ ఈస్ మై అనదర్ క్రూషియల్ ప్రాబ్లమ్ విత్ ద ఫిల్మ్. ఎస్, ఒక హై నోట్తో ఎండ్ అవుతుంది, ఒక బలమైన క్లిఫ్ హ్యాంగర్ ఉంది, కానీ అది ఇన్కంప్లీట్గా అనిపించింది. క్లిఫ్ హ్యాంగర్ ఉండొచ్చు, అబ్రప్ట్గా ఉండకూడదు అనేది నా ఫీలింగ్. ఒక స్టోరీకి ఒక చాప్టర్కి ఒక క్లోజర్ ఉండాలి అని ఐ బిలీవ్. బాహుబలి ఫస్ట్ పార్ట్ ఈ ప్రాబ్లమ్ని చాలా పర్ఫెక్ట్గా క్రాక్ చేసింది. ఒక పెద్ద క్వశ్చన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, కానీ అప్పటి వరకు మనం ఇన్వెస్ట్ చేసిన టైం ఏదైతే ఉందో స్టోరీ మీద, దానికి ఒక క్లోజర్ని ఇస్తుంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కూడా తీసుకోండి, ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్లిఫ్ హ్యాంగర్స్ ఆఫ్ అవర్ టైమ్స్. కానీ అట్లీస్ట్ ఒక ట్రాజిక్ క్లోజర్ అయినా ఉంటుంది ఆ స్టోరీకి. కల్కిలో దట్ డిడెంట్ హ్యాపెన్. అండ్ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో దానికి నేను పర్సనల్గా పెద్ద ఫ్యాన్ని కాదు. సలార్లో నాకు ఆ అబ్రప్ట్ ఫీలింగ్ అంతగా రాలేదు. ఐ రియలీ లైక్ దట్ ఫిల్మ్, కానీ ఐ ఫెల్ట్ ఇట్ హియర్.
ఇట్స్ లైక్ ఫిల్మ్ బెస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి వాటన్నిటిని సీక్వెల్ కోసం సేవ్ చేసుకుంటుంది అనిపించింది. బట్ థ్యాంక్ఫుల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని గ్రేట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆ భైరవ అండ్ అశ్వత్థామ కాన్ఫ్రంటేషన్. ఇట్స్ ఫ్యాబ్యులస్. అండ్ ఆ సీక్వెన్స్లోనే మూవీలోని ఫన్నీయెస్ట్ కామిక్ మూమెంట్ కూడా ఉంటుంది. వాళ్ళ మధ్యలో జరిగే ఆ ఫైట్ అది ఒక మల్టిపుల్ లెవెల్స్ ఉన్న ఒక బాక్సింగ్ మ్యాచ్ లాగా ప్లే అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అ ట్రీట్ టు బిహోల్డ్. అమితాబ్ బచ్చన్ గారి పోర్ట్రేయల్ ఇస్ ట్రూలీ మ్యాగ్నిఫిషెంట్. ఆ క్యారెక్టర్కి ఉన్న గ్రావిటాస్ని, ఆ నొబిలిటీని ఆయన తప్ప ఇంకెవరు చేయలేరేమో అనిపించింది. బట్ మహాభారత సీక్వెన్సెస్లో కొన్ని రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆ డీఏజింగ్ కొన్ని షార్ట్స్లో చాలా బాగుంది, కొన్ని షార్ట్స్లో అంత బాగాలేదు. బట్ అది ఇప్పుడే ఎవాల్వ్ అవుతున్న ఒక టెక్నాలజీ కదా, సో ఖచ్చితంగా మన ఫిల్మ్ మేకర్స్ దాన్ని ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా మెనూవర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సంతోష్ నారాయణన్ గారి మ్యూజిక్ కూడా కొంచెం హిట్ అండ్ మిస్. లైక్ కొన్ని సీక్వెన్సెస్లో ఎస్పెషల్లీ ఆ శంబాలా బ్యాటిల్ సీక్వెన్స్ ప్రీ క్లైమాక్స్లో అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఆ ఫైనల్ రివీల్కి ఇట్ జస్ట్ సోర్స్. అండ్ కొన్ని మూమెంట్స్లో అంత ఇంపాక్ట్ఫుల్గా ల్యాండ్ అవ్వదు. అండ్ అఫ్ కోర్స్ సీక్వెల్ రాబోతోంది, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ యాజ్ వెల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఈ సినిమాని ఖచ్చితంగా మళ్ళీ చూస్తా టు గెట్ ఆల్ దోస్ మహాభారత రెఫరెన్సెస్ అండ్ ఫర్ దోస్ కపుల్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్స్. ఫైనలీ నేను 3Dలో చూసా, బట్ 2Dలో చూస్తుంటే బాగుండేది కదా అనిపించింది. 3Dలో ప్రాబ్లం ఏంటంటే ఫ్రేమ్ మొత్తాన్ని మనం పూర్తిగా ఆస్వాదించలేము, ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ ఆ ఒక్క లేయర్ మాత్రమే ఫోకస్ తీసేసుకుంటుంది మొత్తం. దానివల్ల ఫ్రేమ్లో ఉండే డీటెయిల్స్ మిస్ అయిపోతాయి. సో మీకు కుదిరితే 2Dలో చూడండి. అండ్ ఫైనలీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నాగ్ అశ్విన్ టు ఓపెన్ అప్ హిస్ ఫుల్ ఆర్సనల్ ఇన్ పార్ట్ 2. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్. మనకు తెలుసు, I know that you also know as you watch, it's going to be an important film. దీని గురించి మనం చాలా డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్యూచర్లో. ఫుల్ స్పాయిలర్స్తో డిస్కస్ చేసుకోవాలని నాకు చాలా వెయిట్గా ఉంది, బట్ మీరు అందరూ చూసి వచ్చేసేయండి, ఇంకా డిస్కస్ చేసుకుందాం. Thank you very much. Do subscribe to Galata Telugu for more reviews and interviews. Hola! Your dream vacation to Thailand starts from 19,999 only with GT Holidays, South India's #1 travel brand.